Daily. Taste the Daily. ఏపీ లిక్కర్ కేసులో కొత్త పేర్లు కంపెనీలు తెరపైకొస్తున్నాయి. సిట్ సోదాలు ముమ్మరం కావడంతో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే సిట్ విచారణ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది వైసీపీ. లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. మోహిత్ రెడ్డి ప్రద్యుమ్న కంపెనీల్లో సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్ గా ఉండడంతో సజ్జల భార్గవ్ కు కూడా ఈ స్కామ్ తో సంబంధం ఉందనే అనుమానంతో సిట్ దర్యాప్తు జరుపుతోంది. స్కామ్ లో కొల్లగొట్టిన డబ్బును రూటింగ్ చేసేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని సిట్ భావిస్తోంది. తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లో తనిఖీలు చేపట్టిన సిట్ షెల్ కంపెనీల వివరాల్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. లిక్కర్ కేసులో భార్గవ్ పై ఆరోపణలు అవాస్తవమన్నారు వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. భీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని, అకౌంట్ లేని కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు ఆయన. అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది, అది కూడా ఏంది యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవ రెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం. మరోవైపు తిరుపతి తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంట్లో సిట్ సోదాలు చేపట్టింది. చెవిరెడ్డి మోహిత్ తో పాటు కుటుంబ సభ్యుల్ని విచారించింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి బెయిల్ పై విచారణ ముగిసింది. దీనిపై ఈ నెల 10న ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కేసులో గత 79 రోజులుగా చెవిరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గా ఉండగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి A39 గా ఉన్నారు.